కి స్థూల ఆర్థిక ధోరణులు మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ వీటిలో ఉన్న ప్రతి అంశం గురించి ఒకసారి మనం చూస్తే ఇక్కడ చూడండి ఇయర్ వైజ్ జిఎస్డిపి జీడిపి ఫర్ ద ఇయర్స్ 2023-24 అండ్ 2024-25 ఎట్ కరెంట్ అండ్ కాన్స్టాంట్ ప్రైజెస్ ఏమన్నాడండి 2 సంవత్సరాల సమాచారం ఇచ్చింది ఇక్కడ చూడండి ఇయర్ వైజ్ జిఎస్డిపి జీడిపి ఫర్ ద ఇయర్స్ 2023-24 అండ్ 2024-25 ఎట్ కరెంట్ అండ్ కాన్స్టాంట్ ప్రైజెస్ చూస్తే ఏంటిదండి ఎట్ కరెంట్ అండ్ కాన్స్టాంట్ ప్రైజెస్ ఇవి ధరల ప్రకారం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నలో ప్రస్తుత ధరల స్థిర ధరల అనేది మనం గుర్తించడం రావాలండి. ఓకేనా? రైట్. 2023-24 మరియు 2024-25 సంవత్సరాలలో ప్రస్తుత ధరల ప్రకారము మరియు స్థిర ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువలు ఏ విధంగా ఉన్నాయనేదే ఈ టేబుల్ అండి. ఏంటిది? ఈ టేబుల్లో మనకి తెలంగాణవి ఇండియావి తెలంగాణ జిఎస్డిపి విలువ ఇండియా యొక్క జీడిపి విలువ 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారం ఏ విధంగా ఉంది, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏ విధంగా ఉంది, ఇవి రెండు చూడాలి. చూడండి 2023-24 2024-25 ఈ 2 సంవత్సరాల డాటా ఇచ్చారు కదా. ఈ 2 సంవత్సరాల సమాచారం మనం ఒకసారి క్లియర్గా చూస్తే ఏ విధంగా ఉందనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే రైట్. మనకి గతంలో నిర్వహించిన టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రీవియస్ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో వాటికి అనుగుణంగానే ఆ ప్యాటర్న్ ప్రకారమే మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. చూద్దాం. ఈ టేబుల్ నుండి దాదాపుగా 12 ప్రశ్నలు అడిగే అవకాశం ఉందండి. ఎన్ని? 12 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అందులో 8 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ప్రకారమే ఉంటుంది. చూద్దాం ఒక్కొక్కటి. ఓకేనా? రైట్. ఓకే. ఇప్పుడు చూడండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూద్దాము. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ప్రస్తుత ధరల ప్రకారం ఎంత కలదు? మళ్ళీ చెప్తున్నా, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ప్రస్తుత ధరల ప్రకారం ఎంత కలదు? ఎంత కలదండి? 16,12,579 కోట్ల రూపాయలు కలదు. ఎంత? 579 కోట్ల రూపాయలు కలదు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇదే విధంగా 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారం 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారము ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత కలదు? 14,64,378 కోట్ల రూపాయలు. ఎంత అండి? 14,64,378 కోట్ల రూపాయలు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు ఇక్కడ 2023-24 2024-25 ఇచ్చింది కదా. తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు ప్రస్తుత ధరల ప్రకారము 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఎంత కలదు? మళ్ళీ చెప్తున్నా, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత కలదు? ఎంత కలదండి? 10.1% కలదు. ఎంత? 10.1% కలదు. ఈ 10.1% ఏ విధంగా వచ్చింది? ఇది ఐడియా ఉండాలి. ఇక్కడ చూడండి మనకి ఎంత ఉందండి? ఇక్కడ 14,64,378 కోట్ల రూపాయలు కదా. రైట్. ఇక్కడ చూడు 16,12,579 కోట్ల రూపాయలు. మీకు 14 లక్షల కంటే 16 లక్షలు ఎక్కువనా తక్కువనా? ఎక్కువ. కాబట్టి మనకి గ్రోత్ రేటు పాజిటివ్లోనే ఉంటుంది. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఎంత అండి? ఇది ఫైనల్ వాల్యూ అవుతుందా కాదా? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విలువ మనకి ఏమవుతుందండి? ఫైనల్ వాల్యూ అవుతుంది. ఇది ఫైనల్ వాల్యూ. ఇదేమవుతుందండి? ఇనిషియల్ వాల్యూ అవుతుంది కదా. రైట్. ఇక్కడ చూడండి ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 జేగా వచ్చేదే మనకి గ్రోత్ రేట్ కదా. రైట్. ఇక్కడ చూడండి ఇది మనకి ఏంటిది? ఇక్కడ ఉన్నది ఇది ఫైనల్ వాల్యూ అవుతుంది కదా. ఇది ఫైనల్ వాల్యూ. ఏంటిది? ఇది ఫైనల్ వాల్యూ. ఇదేమవుతుందండి? ఇనిషియల్ వాల్యూ అవుతుంది. ఇది ఇనిషియల్ వాల్యూ. క్లియర్గా చూస్తే ఇది ఇనిషియల్ వాల్యూ, మళ్ళీ ఇది ఇనిషియల్ వాల్యూ, ఇదే ఇనిషియల్ వాల్యూ కదా. అంతే. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి మైనస్ గత ఆర్థిక సంవత్సరం యొక్క
తెలంగాణ జిఎస్డిపి బై గత ఆర్థిక సంవత్సరం యొక్క తెలంగాణ జిఎస్డిపి ఇంటూ 100 చేస్తే వచ్చేదే గ్రోత్ రేటు. గ్రోత్ రేట్ పాజిటివ్ అన్నాం. ఎంతండి? 10.1% అనేది మనకి తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ప్రస్తుత ధరల ప్రకారం. నెక్స్ట్ అదేవిధంగా 4th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇండియాకి సంబంధించి భారతదేశానికి సంబంధించి చూస్తే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ భారతదేశానికి చెందిన జీడిపి విలువ ప్రస్తుత ధరల్లో ఎంత కలదు? ఎంత? ప్రస్తుత ధరల్లో ఎంత కలదు అది చూస్తే ఎంత అండి? 3,31,03,215 కోట్ల రూపాయలు. ఓకేనా? రైట్. 5th క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారం భారతదేశం యొక్క జీడిపి విలువ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత కలదు? ఏంటిది? ప్రస్తుత ధరల ప్రకారం ఎంత కలదు అంటే మనం ఇక్కడ చూడాలి. ఎంత అండి? 3,22,956 కోట్ల రూపాయలు. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశానికి సంబంధించి 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత కలదు? జీడిపి వృద్ధి రేటు ఎంత కలదు అని అంటే 9.9% కలదు. ఎంతండి? 9.9% వృద్ధి రేటు కలదు. మొత్తంగా మనకి ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి? 6 క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణకి, భారతదేశానికి, తెలంగాణ జిఎస్డిపి, ఇండియా జీడిపి పరంగా చూస్తే మనకి ఇక్కడ 6 క్వశ్చన్లు అడిగారు. ఎన్ని? 6 క్వశ్చన్స్ వచ్చినాయి కదా. రైట్. ఇక్కడ చూద్దాం. ఏంటిది? కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఒక్కొక్క క్వశ్చన్ చూస్తే సేమ్ అదే విధంగా ఫస్ట్ క్వశ్చను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే 2024-25 ఏంటిదండి? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి స్థిర ధరల ప్రకారము ఎంత కలదు? ఏంటిది? స్థిర ధరల ప్రకారము ఎంత కలదు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఎంత అండి? 8,16,835 కోట్ల రూపాయలు. 8,16,835 కోట్ల రూపాయలు. నెక్స్ట్ అదేవిధంగా 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి స్థిర ధరల ప్రకారం ఎంత కలదు? మళ్ళీ చెప్తున్నా, 2023-24 మొదటి సవరించిన అంచనాలు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత కలదు స్థిర ధరల ప్రకారము అని అంటే ఇక్కడ చూడండి 7,64,900 కోట్ల రూపాయలు. 7,64,900 కోట్ల రూపాయలు. ఇది కూడా చూడాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జిఎస్డిపి వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారము ఎంత కలదు? 6.8% గలదు. ఎంత అండి? 6.8% గలదు. ఇది చూసుకోవాలి. ఏంది? 6.8% గలదు. స్థిర ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఇది. ప్రస్తుత ధరల ప్రకారం 2024-25లో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు 10.1%. ఇది 6.8%. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. భారతదేశానికి సంబంధించి 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల ప్రకారము ఏంటిది? స్థిర ధరల ప్రకారము భారతదేశ జీడిపి విలువ ఎంత కలదు అనేది క్వశ్చన్. ఇక్కడ ఎంత అండి? 1,87,95,095 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 5th క్వశ్చన్ భారతదేశానికి సంబంధించి చూడాలి. 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారము భారతదేశం యొక్క జీడిపి విలువ స్థిర ధరల ప్రకారం ఎంత కలదు? ఏంటిది? స్థిర ధరల ప్రకారం ఎంత కలదు? ఇక్కడ చూస్తే 1,76,50,591 కోట్ల రూపాయలు. ఓకే, రైట్. 6th చూద్దాం. ఇప్పుడు 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఏంటిది? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ భారతదేశానికి చెందిన ఏంటిది? భారతదేశానికి చెందిన జీడిపి వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారం ఎంత కలదు? 6.5% గలదు. ఎంత అండి? 6.5% గలదు. 6.5% గలదు. మొత్తం ఎన్ని వచ్చినాయండి ఇక్కడ?
6 క్వశ్చన్స్. ఈ టేబుల్ నుండి మనకి 12 క్వశ్చన్స్ వచ్చినాయా లేదా? వచ్చినాయి. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవి ప్రస్తుత ధరల ప్రకారం 6 ప్రశ్నలు, స్థిర ధరల ప్రకారం 6 ప్రశ్నలు. మళ్ళీ ఒకసారి ఓవర్ చేస్తున్నా. ఇది 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ప్రస్తుత ధరల ప్రకారము. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇది 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత అంటే ఇది. నెక్స్ట్ అదేవిధంగా 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ప్రస్తుత ధరల ప్రకారం 10.1. ఇండియాది చూస్తే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క జీడిపి విలువ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత అంటే ఈ విలువ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇండియాకి సంబంధించి 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారము భారతదేశం యొక్క జీడిపి విలువ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత అంటే ఈ విలువ వస్తుంది. అదేవిధంగా ఇదే ప్రస్తుత ధరల ప్రకారము భారతదేశానికి సంబంధించిన జీడిపి యొక్క వృద్ధి రేటు 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కరెంట్ ప్రైజెస్ ప్రకారం అంటే 9.9%. ఈ విలువలు చూసుకోవాలి. సేమ్ అదే క్వశ్చన్స్ మనకి స్థిర ధరల ప్రకారం అని ఇస్తాడు. ప్రస్తుత ధరలుందా, స్థిర ధరలుందా అనేది మన క్వశ్చన్లో గుర్తుపట్టడం రావాలి. ప్రస్తుత ధరలకు ఒక విలువ, స్థిర ధరలకు ఒక విలువ ఉండడం జరుగుతుంది. ఇది మనకి క్లారిటీ ఉండాలండి. ఇటువంటి టేబుల్ నుంచి 12 క్వశ్చన్స్ వస్తాయి. ఇంతకు మించిన ఆస్కారం లేదు వేరే ప్రశ్న అడగడానికి. ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ బ్రాడ్ సెక్టార్స్ టు జిఎస్విఏ ఎట్ కరెంట్ ప్రైజెస్ తెలంగాణ ఆల్ ఇండియా ఫర్ ద ఇయర్ 2024-25. ఈ అంశం చూస్తే ప్రస్తుత ధరల్లో జిఎస్విఏకి విస్తృత రంగాల సహకారము 2024-25 సంవత్సరానికి తెలంగాణ మరియు ఇండియాలో ఏ విధంగా ఉందనేది మనం చూద్దాం. ఇండియాకి అయితేనేమో జీవీఏ, తెలంగాణకి అయితేనేమో జిఎస్విఏ. మరి ఇందాకనేమో జిఎస్డిపి జీడిపి అన్నాం, ఇప్పుడేమంటున్నాం జిఎస్విఏ, ఇక్కడ జీవీఏ అంటున్నాం. అంటే ఏంటిది అని అంటే మనం జిఎస్డిపి అంటే ఏమని మాట్లాడుకున్నామండి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి అంటే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల తయారైన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నాం కదా. రైట్. అంతిమ వస్తు సేవలు అంటున్నాం. ఒక వస్తువును కానీ సేవను కానీ ఉత్పత్తి చేయాలి అంటే, వస్తువులను తయారు చేయాలంటే రా మెటీరియల్ కావాలా వద్దా? కావాలి. ఇప్పుడు ఈ పెన్నును తయారు చేయాలంటే ప్లాస్టిక్ కావాలా వద్దా? కావాలి కదా. ఈ పెన్ను యొక్క ధర ఒక 30 రూపాయలు అయితే ఈ పెన్ను యొక్క ధర 30 రూపాయల నుండి ఈ యొక్క ప్లాస్టిక్ రా మెటీరియల్ ఏదైతే ఉపయోగించామో దాని యొక్క ధర 10 రూపాయలను తీసివేయాలి. అలాంటి సందర్భాలలో మనకి జిఎస్విఏ వస్తుంది. ఓకేనా? రైట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ఆర్థిక సంవత్సర కాలంలో 1000 పెన్నులు ఇవే వస్తువులను తయారు చేశారు, ఇంకేమీ తయారు చేయలే. 1000 పెన్నులను తయారు చేశారు ఇలాంటివి. ఓకేనా? రైట్. వీటి యొక్క ధర ఎంత అయిందండి? ఒక 10 రూపాయలు. ఎంత? 10 రూపాయలు. మొత్తం ఎంత వచ్చింది? తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 10,000 రూపాయలు వచ్చింది కదా. ఓకే, రైట్. ఈ 10,000 రూపాయల నుండి ఏవైతే ఈ యొక్క పెన్నులు, ఈ బ్లాక్ కలర్ పెన్నులు మనం తయారు చేశామో 1000 పెన్నులు, ఈ పెన్నులను తయారు చేయడం కోసము మనం ఉపయోగించిన రా మెటీరియల్ ఏదైతే ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ యొక్క విలువ, ఉత్పాదక విలువ అంటే ఒక వస్తువు యొక్క ఉత్పత్తికి తోడ్పడే విలువనే, ఒక వస్తువు యొక్క ఉత్పత్తికి తోడ్పడే ముడి పదార్థాన్ని, రా మెటీరియల్ని ఉత్పాదక విలువ అంటారు. ఏమంటారు? ఉత్పాదక విలువ. అంటే ఈ పెన్ను తయారీకి గాను ఈ ప్లాస్టిక్కి ఖర్చు చేశాం చూడండి, ఆ రా మెటీరియల్కి ఖర్చు చేశాం చూడండి, దానినే ఉత్పాదక విలువ అంటారు. ఈ 1000 పెన్నుల యొక్క ప్లాస్టిక్ ఖర్చు 1000 రూపాయలు అయితే అప్పుడు ఎంత వస్తుందండి? 9,000 రూపాయలు వస్తుంది. ఈ 9,000 రూపాయలనే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అని చెప్పి పిలుస్తారు. స్థూల రాష్ట్ర కలుపబడిన విలువ. ఏమంటారు? స్థూల రాష్ట్ర కలుపబడిన విలువ అని చెప్పి పిలుస్తారు. మళ్ళీ దీని గురించి జిఎస్డిపి, జిఎస్విఏ, జీడిపి, జీవీఏ ఎలా మారుతుంది అనేది మనకి నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్లో సపరేట్ క్లాస్ ఉంటుందండి. అక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ చూసి పెట్టుకోండి. నెక్స్ట్ జీడిపి విలువ
మనకి ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఏంటిది ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల తయారైన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జీడిపి అన్నాం కదా. ఓకే రైట్. మన భారతదేశంలో మొత్తంగా ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒకే రకమైన వస్తువులను తయారు చేసిరు. అవి ఈ డిజిటల్ బోర్డు అనుకుంటే ఈ డిజిటల్ బోర్డులు మాత్రమే ఒక ఆర్థిక సంవత్సరంలో తయారైనాయి అండి. ఎన్ని తయారైనాయి? ఒక 2000 డిజిటల్ బోర్డులు తయారైనాయి. ఓకేనా రైట్. ఈ డిజిటల్ బోర్డు యొక్క ధర 10 రూపాయలు అయితే అప్పుడు మొత్తం కాస్ట్ ఎంత అండి? 20,000 వస్తుంది. ఎంత? 20,000 వస్తుంది కదా రైట్. ఈ 20,000 ఇండియా యొక్క జీడిపి కదా రైట్. ఈ 2,000 ఈ డిజిటల్ బోర్డును తయారు చేయాలంటే మనకేం కావాలండి? ఈ యొక్క డిస్ప్లే కావాలి, ఈ చిప్పులు కావాలి, లోపల మదర్ బోర్డు కావాలి, స్పీకర్స్ కావాలి. ఇవన్నీ కూడా ఏంటి అండి? ఉత్పాదకాలు. ఒక వస్తువును తయారీకి కానీ ఉపయోగించే వస్తువులను ఏమంటారంటే ఉత్పాదకాలు అంటారు. అంటే ఆ రా మెటీరియల్ యొక్క విలువను ఉత్పాదక విలువ అంటారు. ఏమంటారు? ఉత్పాదక విలువ అంటారు కదా రైట్. ఈ యొక్క బోర్డు తయారీకి గాను అన్ని వస్తువులు కలిపిన ఉత్పాదక విలువ ఎంత అయింది అంటే ఒక 5,000 రూపాయలు అయిందనుకుంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత వచ్చిందండి? 15,000. దీనిని ఏమంటారంటే జీవీఏ అంటారు. ఏంటిది? జీవీఏ అంటారు. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ మైనస్ ఏంటిది? ఉత్పాదకాల విలువ వేస్తే వచ్చేదే జీవీఏ. జస్ట్ ఇది ఒకసారి ఇట్లా చూడండి అంతే. మళ్ళీ దీనికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనం ఈ అంశం ఇక్కడ చూస్తే చూడండి. కాంట్రిబ్యూషన్ ఆఫ్ బ్రాడ్ సెక్టార్స్ టు జిఎస్విఏ ఎట్ కరెంట్ ప్రైజెస్ తెలంగాణ ఆల్ ఇండియా ఫర్ ద ఇయర్ 2024-25 కదా రైట్. 2024-25లో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఓకే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 100% అయితే ఈ 100%లో జిఎస్డిపిలో ఏమేమి ఉంటాయండి? ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషియరీ సెక్టారు. ఈ 3 రంగాలుగా విభజించి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు మనకి ఏం చేస్తారు? జిఎస్డిపిని లెక్కిస్తారని మాట్లాడుకున్నాం కదా రైట్. నెక్స్ట్ జీడిపి కూడా ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషియరీ సెక్టార్గా విభజించే మనకి జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఎస్. మరి ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషను ఈ 100%లో ఎంత ఉంది? సెకండరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషను ఈ 100%లో ఎంత ఉంది? వాటి వివరాలు మనం ఇక్కడ చూడాలి. ఓకేనా రైట్. ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది తెలంగాణలో ఎంత ఉందండి? 17.3% ఉంది. సెకండరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉందండి? 16.4% ఉంది. ఎంత? 16.4% ఉంది. టెరిషియరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉందండి? 66.3% ఉంది. ఓకేనా రైట్. మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఇక్కడ మనం చూడాలి. ఓకేనా చూద్దాం. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి ప్రాథమిక రంగం నుండి సమకూరే ఆదాయం యొక్క వాటా ఎంత కలదు? ఏ ధరల ప్రకారం అండి? ప్రస్తుత ధరల ప్రకారం. ఎంత? 17.3%. ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూస్తే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్విఏకి ద్వితీయ రంగం నుండి సమకూరే ఆదాయం ఎంత? 16.4%. నెక్స్ట్ ఇంకోటి 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము ఏంటిది? ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్విఏకి తృతీయ రంగం నుండి సమకూరే ఆదాయం యొక్క వాటా ఎంత? 66.3%. ఏంది? 66.3%. 1, 2, 3 ఇవి 3 ప్రశ్నలు అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఏంటిది? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్విఏకి ఏంటిది? తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్విఏకి రంగాల వారీగా ఆదాయం సమకూరే వాటాల వరుస క్రమాన్ని గుర్తించండి. మళ్ళీ చెప్తున్నా 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి సమకూరే ఆదాయ మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనేది మనకి క్వశ్చన్ అండి. ఇక్కడ చూస్తే సమకూరే ఆదాయ మార్గాల యొక్క వరుస క్రమం అడిగిండు. అప్పుడు ఏది ఎక్కువగా ఉంటే అది ఫస్ట్ ఉండాలి. మరి ఇక్కడ ఏది ఎక్కువగా ఉందండి? టెరిషియరీ సెక్టార్ యొక్క వాటా అధికంగా ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సెకండ్ ఏమై అధికంగా ఉందండి? ప్రైమరీ సెక్టార్ యొక్క వాటా అధికంగా ఉంది.
థర్డ్ ఏముందండి, సెకండరీ సెక్టార్ యొక్క వాటా అధికంగా ఉంది. ఈ ఆర్డర్ అనేది మనకి తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. అంటే మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం ఇప్పుడు ఎన్ని చూసినామండి, 4 ప్రశ్నలు చూసినాం. ఓకే రైట్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఏంటిది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్? గుర్తుంచుకోవాలి, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్విఏకి రంగాల వారీగా వాటాలో క్రింది నుంచి ఎగువకి అమర్చండి. రంగాల వారీగా వాటాలలో క్రింది నుంచి ఎగువకి వరుస క్రమాన్ని అమర్చండి అనే క్వశ్చన్ వస్తే అప్పుడు ఏమొస్తుందండి, అతి తక్కువ ఏముంది, సెకండరీ సెక్టార్. ఆ తర్వాత ఏముందండి, ప్రైమరీ సెక్టార్. ఏంటిది, ఫస్ట్ సెకండరీ సెక్టార్ వస్తుంది, తర్వాత ప్రైమరీ సెక్టార్ వస్తుంది, తర్వాత టెరిషియరీ సెక్టార్ వస్తుంది. అంటే ఫస్ట్ ప్లేస్లో సెకండరీ సెక్టార్, సెకండ్ ప్లేస్లో ప్రైమరీ సెక్టార్, థర్డ్ ప్లేస్లో టెరిషియరీ సెక్టార్. ఎందుకు, దిగువ నుండి ఎగువకు అమర్చమన్నాడు. ఇక్కడనేమో ఎగువ నుండి దిగువకు అని అర్థము. డైరెక్ట్ అడిగిండు అనుకో, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి రంగాల వారీగా సమకూరే ఆదాయ మార్గాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటేనేమో డైరెక్ట్ ఇది, దిగువ నుండి ఎగువ కంటేనేమో ఇది గుర్తించాలి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇండియాకి చూద్దామండి. ఇండియాకి కూడా సేమ్ ప్రొసీజర్ ఏముంటుంది, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ చూద్దాం. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ చూస్తే ఇండియా యొక్క జీడిపి 100%లో ప్రైమరీ సెక్టార్ యొక్క వాటా ఎంత, సెకండరీ సెక్టార్ యొక్క వాటా, టెరిషియరీ సెక్టార్ యొక్క వాటాలు చూద్దాం. ఇప్పుడు ప్రైమరీ సెక్టార్ యొక్క వాటా ఎంత అంటే 19.8%. ఓకేనా రైట్. సెకండరీ సెక్టార్ యొక్క వాటా ఎంత, 25.2%. నెక్స్ట్ టెరిషియరీ సెక్టార్ యొక్క వాటా ఎంత, 55.0%. ఓకేనా రైట్. ఇప్పుడు చూద్దాం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము ఇండియా యొక్క జీడిపిలో ప్రాథమిక రంగం యొక్క వాటా ఎంత, 19.8%. సెకండ్ క్వశ్చన్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము ఇండియా యొక్క జీడిపికి ద్వితీయ రంగం యొక్క వాటా ఎంత, 25.2%. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరలలో తృతీయ రంగం యొక్క వాటా ఎంత కలదు, 55.0%. ఏంటిది 55.0%. 3 ప్రశ్నలు వచ్చినాయి. నెక్స్ట్ ఏంటిదండి, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఏమంటున్నా, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వీటన్నిటికీ కూడా 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్సే ఉంటుంది ప్రశ్నలా. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ఏంటిదంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క జీడిపికి సమకూరే ఆదాయంలో రంగాల వారీగా వాటాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఏమొస్తుందండి, టెరిషియరీ సెక్టార్, సెకండ్ ఏమొస్తుందండి, సెకండరీ సెక్టార్, థర్డ్ ఏమొస్తుందండి, ప్రైమరీ సెక్టార్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఏమొచ్చింది, టెరిషియరీ సెక్టార్, ఆ తర్వాత సెకండరీ సెక్టార్, ఆ తర్వాత ప్రైమరీ సెక్టార్. తెలంగాణకి ఇండియాకి వరుస క్రమంలో చూస్తే తెలంగాణకి ఫస్ట్ టెరిషియరీ సెక్టార్, సెకండ్ ప్రైమరీ సెక్టార్ ఉంటుంది. ఇండియాకి ఫస్ట్ టెరిషియరీ సెక్టార్, సెకండ్ సెకండరీ సెక్టార్ ఉంటుంది. తెలంగాణకి ప్రైమరీ సెక్టార్ సెకండ్ అయితే ఇండియాకి సెకండరీ సెక్టార్ సెకండ్ అవుతుంది. ఈ ఒక్కటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఇండియా యొక్క జీడిపి గురించి మాట్లాడుతున్నాం కదా. ఎస్, ఇండియా యొక్క జీడిపికి ప్రస్తుత ధరల్లో సమకూరే ఆదాయ మార్గాలలో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము దిగువ నుండి ఎగువకు అమర్చండి అంటే అప్పుడు ఫస్ట్ ప్రైమరీ సెక్టార్, తర్వాత సెకండరీ సెక్టార్, తర్వాత టెరిషియరీ సెక్టార్ రావడం జరుగుతుంది. ఇవి గుర్తిస్తే సరిపోతుందండి క్లియర్గా. మనకి క్వశ్చన్ ఎలా వస్తుందనేది ముందే గ్రహించాలి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్న వచ్చింది ఆ ప్యాటర్న్ ప్రకారం చదవాలి. దాంట్లో ఇంకేమైనా మిళితమై ఉంటే ప్రతి అంశాన్ని మనం క్వశ్చన్ రూపంలోకి తీసుకురావాలి. అలాంటప్పుడే అడ్వాన్స్గా ఎలాంటి ప్రశ్నలు వస్తాయో మనమే పసిగట్టగలుగుతాం. నెక్స్ట్ ఇందులో ఎలాంటి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుందండి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి సర్వీస్ సెక్టార్ నుంచి వాటా 66.3% సమకూరితే ఇండియా యొక్క జీడిపికి సర్వీస్ సెక్టార్ యొక్క వాటా అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపికి సర్వీస్ సెక్టార్ వాటా సమకూర్చేదానికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, కంపారిజన్ అడుగుతాడు. ఎంత ఉందండి ఇప్పుడు, ఎక్కువ ఉందా తక్కువ ఉందా తెలంగాణ రాష్ట్రం. ఇంకా ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలో జిఎస్డిపికి సేవారంగం అందించే వాటా కంటే ఇండియా జీడిపికి సేవారంగం అందించే వాటా ఎక్కువనా తక్కువనా, ఇది చూడు. 66.3%,
55.3%. తెలంగాణ రాష్ట్రందే ఎక్కువ సేవా రంగం యొక్క వాటా. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపికి ద్వితీయ రంగం నుంచి అందించే వాటా ఏంటిది? ద్వితీయ రంగం నుంచి అందించే వాటా కంటే ఇండియా జీడిపికి ద్వితీయ రంగం అందించే వాటానే అధికంగా ఉంటుంది. ఇక్కడ చూడండి 16.4%, ఇది 25.2%. అంటే కరెక్టే. తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్విఏకి ద్వితీయ రంగం అందించే వాటా కంటే ఇండియా జీడిపికి ద్వితీయ రంగం అందించే వాటానే అధికంగా గలదు. ఇది గుర్తించు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి ప్రాథమిక రంగం అందించే వాటా కంటే ఇండియా జీడిపికి ప్రాథమిక రంగం అందించే వాటా ఎక్కువగా ఉంటుంది. ఏంటిది? ఎక్కువగా ఉంటుంది. ఈ అంశం కూడా చూసుకోవాలి. ఇలాంటి కంపారిజన్స్ ప్రశ్నలు కూడా రావడం జరుగుతుంది. ప్రతి డయాగ్రామ్ని క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మనకి సబ్జెక్ట్ అనేది ఒక క్లారిటీ వస్తుందండి. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాలి.